రైతు ప్రశస్తి రెండవ భాగం. డిగ్రీ రెండవ సంవత్సరం, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి రెండవ సంవత్సరం, మూడవ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. రైతు ప్రశస్తి పాఠ్యభాగ నేపథ్యం. ఆధునిక కవిత్వం మొదటి పాఠం రైతు ప్రశస్తి. ఈ పాఠ్యభాగ రచయిత వానమామలై జగన్నాథాచార్యులు. వానమామలై జగన్నాథాచార్యులు గారు రాసిన రైతు రామాయణంలోని శిశుకాండ నుండి ఈ పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. ఇక పాఠ్యభాగ నేపథ్యంలోకి మనం ప్రవేశిస్తే, రైతు రామాయణం ఒక రమణీయ కల్పిత మహాకావ్యం. కథ కల్పితమైనప్పటికీ వాస్తవ కథలాగా ఎంతో ఆనందాన్ని, ఆలోచనను, ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ రైతు రామాయణం అనే కావ్యం. ప్రస్తుత పాఠ్యభాగమైన రైతు ప్రశస్తి. ఈ కావ్యంలో దుక్కి దున్నడం, అలకడం, నాటడం, కలుపు తీయడం, కోయడం మొదలైన కృషికర్మలు అంటే రైతులు చేసేటువంటి వ్యవసాయ పనులు కన్నులకు కట్టినట్లుగా అద్భుతంగా వర్ణించాడు రచయిత వానమామలై జగన్నాథాచార్యులు గారు ఈ రైతు రామాయణం కావ్యంలో. రైతు జీవితం, రామాయణ కథాస్మృతులతో కూడిన రైతు రామాయణం ఒక నూతన ప్రయోగం. ఈ కావ్య కథానాయకుడు, ఇందులో కావ్య కథానాయకుడు అంటే ఈ రైతు రామాయణం అనే కావ్యములో కథానాయకుడు అంటే ఈ కథకు నాయకుడు అంటే మనం చెప్పుకుంటే ఈ కథకు హీరో అని అర్థం. ఈ కథానాయకుడు రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. వరుసగా రామునికి భార్య సీత, అతని తమ్మునికి భార్య ఊర్మిళ, వీరికి బంటు అంటే సహకారం చేసేటువంటి సహాయకుడిగా హనుమన్న. ఈ విధంగా ఈ రైతు రామాయణం మనకు నిజమైన రామాయణాన్ని తలపిస్తుంది. ఈ రైతు రామాయణంలోని కథానాయకులైనటువంటి రాముడు, లక్ష్మణుడు యొక్క తండ్రి పేరు సాగరయ్య. ఈ సాగరయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు గంగమ్మ, రెండవ భార్య పేరు మంగమ్మ. వీరి కుమారులే రాముడు, లక్ష్మణుడు. ఈ సాగరయ్య, గంగమ్మ, మంగమ్మలకు ఎక్కువ వయస్సు వచ్చిన తర్వాత ఎన్నో దేవతల పూజల ఫలితంగా ఈ రామలక్ష్మణుడు జన్మించడం మొదలైన కథాంశాలు రామాయణ కథాఛాయలను తలపిస్తాయి. అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని మనకు గుర్తుకు తెస్తాయి అని అర్థం. రైతు జీవితంతో పాటు రామాయణ కథను కూడా సమన్వయిస్తూ వర్ణనలతో రక్తి కట్టించడం ఈ రైతు రామాయణం యొక్క ప్రత్యేకత. ఇందులో ఈ రైతు రామాయణం అనే కావ్యంలో శిశుకాండ, శిక్షణకాండ, కళ్యాణకాండ, కృషికాండ, నిర్బంధకాండ, విజయకాండలని 6 కాండలుగా విభజించారు. ప్రస్తుత పాఠ్యభాగం రైతు రామాయణంలోని శిశుకాండ నుండి గ్రహించబడింది. ఇక ఈ రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూలమైన కథను తెలుసుకుందాం. ఈ రైతు ప్రశస్తి పాఠంలో శ్రీరామపురం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో నిరంతరం వ్యవసాయంపై ఆధారపడి కష్టం చేసుకునేటువంటి ఓ కష్టజీవి, కాపు కులానికి చెందినటువంటి ఆ కష్టజీవి పేరు సాగరయ్య. ఈ సాగరయ్య అనే రైతు జీవితమే ఈ పాఠ్యాంశం ప్రారంభం నుంచి వస్తుంది మనకు. ఈ సాగరయ్య రైతు
ఎంతో మానవతా హృదయంతో అన్యాయాలను ఎదిరించే మనస్తత్వం కలిగిన ధైర్యవంతమైనటువంటి ఆదర్శ జీవనం కలిగినటువంటి వాడు. తన తోటి వ్యవసాయ కూలీలకు గ్రామ పెద్ద అయిన జమీందారు నుండి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే అతి ధైర్యవంతుడు ఈ సాగరయ్య. ఈ సాగరయ్యకు మొదటి భార్య గంగమ్మ. ఈ గంగమ్మకు సంతానం కలగని కారణంతో గంగమ్మ తనకు వయస్సు మీరిపోయిందని, సంతానం కలగదని ఆవేదనతో ఆమెనే తన చెల్లెలు మంగమ్మతో పోరి తన భర్తకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఈ ఇద్దరి భార్యలకు కూడా వయస్సు మీరుతున్నా కూడా పిల్లలు కాలేదు. సాగరయ్యకు కూడా సంతానంపై ఆశలు వదులుకోవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఈ సాగరయ్య కూడా 60 సంవత్సరాల వయస్సుకు చేరువవుతూ ఉంటాడు. ఇక నాకు పిల్లలు కారనేటువంటి బాధలో సాగరయ్య ఉండిపోతాడు. ఒకానొక సమయంలో అదృష్టవశాత్తు భార్యలు గంగమ్మ మంగమ్మల నోము ఫలితంగా ఈ ఇరువురి భార్యలు కూడా గర్భవతులై 2 మగపిల్లలను కంటారు. వారికే రాముడు లక్ష్మణుడు అని పేర్లు పెట్టుకుంటారు. సాగరయ్య వంశానికి వారసులు కలిగారని ఎంతగానో సంతోషపడతారు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాలు. ఇది ఈ పాఠ్యభాగంలోని మూలమైనటువంటి సారాంశం. ఇంతవరకు మీరు రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్యభాగ నేపథ్యం, ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి కథా సారాంశాన్ని తెలుసుకున్నారు. తరువాతి వీడియోలో రైతు ప్రశస్తి పాఠ్యభాగ పద్యాలను, భావాలను, అర్థాలను మరియు పూర్తి పాఠానికి సంబంధించిన కథను తెలుసుకుంటారు. Thank you for watching.